నేనందరినీ జాగ్రత్తగా తమ స్థానాలకి సురక్షితంగా చేర్చాను. నేనేం కావాలంటే అది చేయగలను. నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. కానీ రాజా, గుర్తుంచుకోండి, మిమ్ము సంతోషపెట్టినటువంటి నటుణ్ణి కేవలం వట్టి చేతులతో పంపడం మంచిది కాదు. ఇందుకు పరిణామము మంచిది కాదు. మళ్ళీ ఆలోచించుకోండి హిమవంత. ఆలోచించాం. నీకిక మరణ దండనే. మూర్ఖుడా, ఆగో. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. పితాశ్రీ, అమ్మా, అతిథిని గౌరవించడం మన కర్తవ్యం. ఇదంతా తెలిసి కూడా తమరు నటరాజును అవమానించారా? అతను సామాన్య నటుడు కాడమ్మా. సాక్షాత్తు త్రిలోకనాథుడు, నటేశ్వరుడు శివశంకరుడే. ఏమిటి? ఆ నటుడు శివశంకరుడా? నేను నమ్మను, ఎన్నటికీ నమ్మను. నేను పరమేశ్వరుని చూశాను. ఈ భూత పిశాచి ఎవడో మాయావియే. ఇతను పరమశివుడు కాజాలాడు. నాకేమీ పాలు పోవటం లేదు. ఈ వేషగాడు కైలాసపతియా? మా పరమేశ్వరుడు కైలాసవాసుని. రూపం విచిత్రం. నారాయణ 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 శ్రీమన్నారాయణ అరే, పరమేశ్వరుడు ఎక్కడా? అవును, ఆసనంపై ఎవరూ లేరే. విచ్చేయండి దేవేంద్ర, విచ్చేయండి దేవతలారా, విచ్చేయండి దేవర్షి. ఇంకా ఎంత విచ్చేయమంటావు నందీశ్వర? విచ్చేయగలిగినంత విచ్చేశాం. లాభమేముంది? నారాయణ నారాయణ. మేమెవరి కోసం విచ్చేశామో వారెక్కడికో విచ్చేసినట్టున్నారు. ఇక నీవే చెప్పు, తెలిస్తే. పరమేశ్వరులు ఎక్కడికి విచ్చేశారు? అదేమో పరమేశ్వరునికే తెలియాలి, ఇంకెవ్వరూ చెప్పలేరు. అప్పుడప్పుడు ఇది కూడా జరగవచ్చుగా నందీశ్వర. పరమేశ్వరునికే పరమేశ్వరుడు ఎక్కడున్నారో తెలియదేమో, అంతేనా? అలా జరగదు దేవర్షి. అవును, జరగకపోవచ్చు. తమరు ఎప్పుడైనా అడగండి పరమేశ్వరుని. అడుగుతాను. ఈ ప్రశ్న నేను అడగాల? తమరికి నాతో శత్రుత్వమా దేవర్షి? నేను మీకేం అపకారం చేయలేదే. ఆనందంగా కాలం గడుపుతున్నాను. తమరి నోటి నుంచి నారాయణ జపం వింటూ ఉంటాను. నా నోటితో ఓం నమ శివాయ జపిస్తాను. ఇదంతా తమరు చూడలేకపోతున్నారా? సరేనంది, ఓ మాట చెప్పు. పరమేశ్వరులు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వస్తారు? ఏం చెప్పను. ఉన్నట్టుండి పరమేశ్వరులు అదృశ్యులయ్యారు. ఎక్కడికి ఎందుకు వెళ్ళారో, ఎప్పుడు వస్తారో ఈ విషయంలో నా జ్ఞానం శూన్యమే అయింది. నంది, నంది, నీవు మాతో ఉండి కూడా మా స్వభావాన్ని ఎరిగినట్టుగా లేవు. మేమెప్పుడు ఇక్కడే ఉంటాం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాం. భక్తవత్సలుడు పరమశివునికి జయము, గౌరీశంకర్ భగవానుడికి జయము, చంద్రమౌళేశ్వరుడు పరమశివునికి జయము. నారదా, నేడు సపరివారంగా వచ్చినట్టున్నావు. చెప్పు, ఏ ఉద్దేశంతో వచ్చావు? భక్తవత్సల, ఏం పరివారమో ఏం ఉద్దేశమో? నారదా, నీ పెదవులపై తొణికే చిరునవ్వు వల్ల తెలిసేదేమంటే ఇక నీ మహిమలు కూడా చూపనున్నావని. దైవస్మరణ, చిత్త ప్రసన్నత, లోక కళ్యాణం, పెదవులపై చిరుచిరునవ్వు. ఇదే జీవితం కదా స్వామి నారదుడికి. ఓ త్రికాలదర్శి, ఇంకా మిగిలిన విషయమల్లా ఉద్దేశమే మరి. ప్రభు, ముఖ్య విషయం ఏమంటే, అందరూ ఉత్కంఠతతో తెలుసుకోగోరేది ఏమంటే,
అన్నట్టు ఈ అందరు దేవతల్లోనూ నేను ఉన్నాను. మేమందరం తెలుసుకోగోరేదేమంటే తమరి వివాహానికి ఆలస్యం ఎందుకని? అవును పరమేశ, అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. స్వయంగా తమరే పార్వతిని పరీక్షించి వివాహానికి సమ్మతించారు కదా. ఇంకా ఆలస్యానికి కారణమేమిటి? ఆలస్యానికి కారణం పార్వతి తల్లిదండ్రులకే తెలియాలి. మేము పార్వతికిచ్చిన మాట ప్రకారం హిమాలయ భవనంలో వారి పుత్రికను భార్యగా అర్ధాంగిగా కోరవెళ్ళాం. కానీ మహారాజు మహారాణి కూడా మా కోరికను త్రోసిపుచ్చారు. త్రోసిపుచ్చారా? అదెలా సంభవం? హిమవంతుడు మహాజ్ఞాని కదా. వారు అలా ఎందుకు చేశారో మనం వెళ్ళి ఆయనతో చర్చించవలే. కానీ హిమవంతునికి ఈ నిజం ఎంతో విపులంగా తెలుసు. వారి పుత్రిక పార్వతీదేవి వివాహం తమరితో తప్ప ఇంకెవరితోనూ జరగబోదు అని. మరి వారెందుకని విరుద్ధంగా ప్రవర్తించారో? ఈ విషయంలో మేమేం చెప్పగలం? అది వారికే తెలియాలి. కానీ మేం చెప్పిందంతా అది అక్షరాల నిజమే. ఇక మీరే ఆలోచించండి. చేయవలసిందేదో తప్పక చేయండి. నేను హిమవంతుని అల్లుడు కావడానికి వేచి ఉన్నాను. దేవేంద్ర, మనం వెంటనే వెళ్ళి హిమవంతునికి నచ్చజెప్పాలి. అవును దేవర్షి, ఇక అదొక్కటే ఉపాయము మార్గము కూడా. ఓ త్రికాలదర్శి, మాకు అనుజ్ఞనివ్వండి. మా శుభాకాంక్షలు మీతో సర్వదా ఉంటాయి. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. దేవర్షి తమరా, స్వాగతం స్వాగతం. దేవేంద్ర, తమకు స్వాగతం. రండి దేవతలారా రండి, తమందరికీ స్వాగతం. అంతా కుశలమేగా హిమవంత? విధాత అపార కృప వల్లనే దేవర్షి, మీ వంటి పుణ్యాత్మల దర్శన భాగ్యంతో మనసు పులకించింది. అందరి మదిని సంతోషపెట్టడమే మా పని కదా హిమవంత. కానీ మా మనసును సంతోషపెట్టేవారెక్కడా కానరాదు. అది జరగకపోగా మా మనసును కష్టపెట్టేవారినే మేము కలుస్తూ ఉండడం జరుగుతోంది. అలా అనకండి దేవర్షి, తమరు ఆజ్ఞాపించండి. మరి తమరిని ఎలా సంతోషపెట్టగలం మేము? నారాయణ నారాయణ. అంటే తమరు ఎవరినైనా కష్టపెట్టాకనే సంతోషపెడతారా? మేము అలాంటిదేమీ చేయలేదే దేవర్షి. తమరు పరమేశ్వరుని వెళ్ళగొట్టారు హిమవంత. పరమేశ్వరుని వెళ్ళగొట్టామా? అవును. మీరేమంటున్నారు దేవేంద్ర? దేవేంద్రుడు నిజమే చెప్తున్నారు హిమవంత. నేను భవిష్యవాక్కు పలికాను. శివపార్వతుల వివాహం సమీపిస్తోందని. అందుకే పరమేశుడు తమరింటికి తమరి పుత్రికను వివాహమాడగోరి రాగా తమరాయనను ఒట్టి చేతులతో పంపించారు. మీరు చేసింది ఉచితం కాదు హిమవంత. ఓసారి బ్రహ్మగా, ఓసారి విష్ణువుగా. అవును అవును దేవర్షి, ఒక నటుడు ఎవరో వచ్చాడు. అతడు ఒకసారి పరమపిత బ్రహ్మరూపం ధరించేవాడు, మరోసారి విష్ణువుదీను. కానీ అతడు శివుడి రూపాన్ని ఎప్పుడూ ధరించలేదు. అతడెవరో నటుడు దేవర్షి, శివుడు కాదు. మరి శివుడికి నటుడి వేషం ధరించవలసిన అవసరం ఏముంది? దేవర్షి, ఒకవేళ పరమేశ్వరుడు మా పుత్రికను వివాహం ఆడకోరితే మేము తప్పక ఆలోచించేవారు. కానీ ఎవడో నటుడి అనుచిత ప్రవర్తనను మేము ఎలా సహించగలమంటారు? నారాయణ నారాయణ. అంటే పరమేశ్వరుడు తన మహిమను ప్రదర్శించారన్నమాట. పరమేశ్వరుడు నటుడిగా వచ్చారా? ఇప్పుడు సంగతి అంతా స్పష్టమవుతోంది. శివుడు చెప్పినది అసత్యం కాదన్నమాట. సత్యము కాదు, ఆయన ఇది చెప్పనే లేదు. ఆయన ఇక్కడికి నటుడి వేషంలో వచ్చారని. ఉచితమే, నటుడిగా వచ్చారు. కానీ వచ్చారు కదా హిమవంత. తమరికి శివమహిమలు అర్థం కాలేదు. అందుకు ఎవరిని తప్పు పట్టాలి? అర్థం చేసుకుని ఉంటే అంతా సవ్యంగానే జరిగేది. కానీ దేవర్షి, ఏమవుతుంది ఇప్పుడు? ఇప్పుడు నారాయణ నారాయణ. హిమవంతుడు స్వయంగా పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆయనను ఒప్పించాలి. ఇది గనక సకాలంలో జరగకపోతే
అనర్థమే సంభవించగలదు. అవును హిమవంత, జాగ్రత్తగా ఉండండి. పరిస్థితిని తమరు అదుపులో ఉంచండి. ఇది జరగాలంటే తమరు శివునికి నచ్చ చెప్పాలి. హిమవంత, ఇక మాకు సెలవివ్వండి. నారాయణ నారాయణ. ఇప్పుడేం జరగబోతోందో మరి నేనేం చేయాలి? నాకేమీ అర్థం కావటం లేదు. ఏం జరగనున్నది? స్వామి, ఏమిటి మీ సమస్య? సమస్య ఏమంటే మహారాణి, పరమేశ్వరుడు మన దగ్గరకు వచ్చారు నటుడి రూపంలో. మనం ఆయనని గుర్తించను కూడా లేదు. పైగా అనరాని మాటలు అన్నాం. ఇందులో సమస్య ఉంది. మనం ఆయన్ని గుర్తించలేకపోతే అందులో మన దోషమేముంది? ఉంది మహారాణి, ఉంది. పరమేశ్వరుడు మాటి మాటికి సూచనలు ఇచ్చారు. తాను శివుణ్ణని, బ్రహ్మభట్టునని, నటేశుణ్ణని, జగతి తనను పరమాత్మ రూపంలో పరిగణిస్తుందని, తన పేరెత్తితే పాపాలు నశిస్తాయని. ఆయన కైలాస పర్వతాన్ని కూడా వర్ణించారు. అది ఆయన నివాస స్థలం. భక్తులలో వెలసి ఉంటానని కూడా అన్నారు. ఓంకార స్వరూపుణ్ణి అన్నారు. అయినా ఆయన్ని గుర్తించలేకపోయాం. దోషం అంతా మందే రాణి. మరి ఈ దోషానికి పరిష్కారం ఏమిటి? మనం వెంటనే పార్వతి వివాహం పరమేశ్వరునితో జరిపించాలి. పార్వతి వివాహం శివునితోనా? ఆ బూడిద రాసుకున్న శ్మశానవాసి సర్పధారి శివునితోనా? మహారాణి, మనం ఒకే తప్పును మళ్ళీ రెండోసారి చేయబోతే మన జీవితమే పెద్ద తప్పై కూర్చుంటుంది. వివాహానికి ఏర్పాట్లు చేద్దాం. కానీ నాథ, కానీ గిని అంటూ కూర్చుంటే ఏమీ జరగదు మహారాణి. నేను నిశ్చయం చేసుకున్నాను. పార్వతి వివాహం పరమేశ్వరునితోనే జరగాలని. దానవరాజు మహాబలి తారకాసురుడికి రా గూఢచారి, మాకు నిన్ను చూస్తే గర్వమే. నీవు నిత్యం కొత్త సమాచారము, సూచనలు తెస్తూ ఉంటావు. చెప్పు, నేనేం సమాచారం తెచ్చావు? మహాబలి, నేటి సమాచారం విశేషమైనది, కానీ అశుభం కూడా. గూఢచారి, ఈ సింహాసనంపై కూర్చున్నాక మాకు అశుభ సమాచారం వినడం అనేది అలవాటైపోయింది. చెప్పు, ఏం చెప్తావు? హిమవంతుడు పార్వతి వివాహం శివునితో చేద్దామని నిశ్చయించారు. పార్వతి పార్వతి పార్వతి, ఈ పార్వతియే తన తపోజ్వాలల శక్తితో మమ్ము స్వర్గం నుంచి బహిష్కరించింది. తన చమత్కారంతో మా సేనాపతిని, సైనికులను కాల్చివేసింది. మేము దీనికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటాం. కానీ మహాబలి, మనం పార్వతిపై ప్రతీకారం ఎలా తీసుకోగలం? ఆమె హిమాలయ భవనంలో సురక్షితంగా ఉంటుంది. అక్కడ నలువైపులా ఋషులు, మునులు ఉంటారు. మనం సమస్త హిమాలయ రాజ్యాన్ని సమాప్తం చేసేద్దాం. మహాబలికి జయమో! ఆజ్ఞాపించండి స్వామి. సేనాపతి భద్రాసుర, మనం వెంటనే హిమాలయ రాజ్యంపై ఆక్రమణ చెయ్యాలి. అక్కడంతా ధ్వంసం చేసి పూర్తిగా వినాశనం కావించాలి. ధ్వంసమా? ధ్వంసం ఎందుకు మహాబలి? మా సేనాపతివై ఉండి పరమ మూర్ఖుల్లా ప్రశ్నిస్తున్నావే. ధ్వంసం, నాశనం, నష్టం చేయడం మన స్వభావమే, మన జీవితపు లక్షణమే, మన ఉద్దేశాల్లోని భాగమే. ఎందుకంటే మనం దానవులం. ఇలాంటి ప్రశ్నలు మానవులు అడుగుతారు, దానవులు కాదు. వెళ్ళు, ఆక్రమణకు సిద్ధం చేయి. తమ ఆజ్ఞ స్వామి. దైత్యరాజు మహాబలి తారకాసురుడికి జయమో! దైత్యరాజు మహాబలి తారకాసురుడికి జయమో! దైత్యరాజు మహాబలి తారకాసురుడికి జయమో!
సమాప్తం చేయి వీళ్ళందరినీ. ఎవరైనా సరే ఋషులు మునులు అంతం చేయండి వీళ్ళందరినీ. ఎవరొడ్డొచ్చినా సరే నాశనం చెయ్యండి. నేను శివపార్వతుల వివాహాన్ని ఎన్నటికీ సంభవం కానివ్వను. మనం మన సహచరుల వధకి ప్రతీకారం తీర్చుకుందాం.